ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే విధంగా ఏపీ ప్రభుత్వం ఆ రెండు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరానికి సంబంధించి నిధులు గత బడ్జెట్లో కూడా విడుదల చేసింది. ఈసారి కూడా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పనంటున్నారు. ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మరి పోలవరానికి ఎన్ని కోట్ల మేర నిధులు విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని గురించి కూడా తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు డయాఫ్రమ్ వాల్కు సంబంధించి నిర్మాణం అయితే ప్రారంభమైంది. గతంలో 446 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు దానికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఎక్కువ అంటే డబల్ 998 కోట్ల మేర ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వం చేసిన అరాచకం వల్ల బడ్జెట్ కూడా పెరిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలవరానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మాట్లాడడం జరిగింది. పోలవరానికి త్వరితగతిన పూర్తి చేస్తాము, నిధులు కేటాయిస్తాము అని చెప్పారంటే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు బాలకోటే గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే ఎస్పీ సాహెబ్ టీడీపీ ప్రతినిధులు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, ఇద్దరికి నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. బాలకోటి గారు నమస్తే అండి. బాలకోటి గారు ఏమంటారు? పోలవరానికి ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే విధంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో పోలవరానికి కూడా నిధుల కేటాయింపు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువగానే ఇస్తుంది. ప్రస్తుతం అయితే గత బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఈసారి ఇంకా ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది అని అంటున్నారు. మీరేమంటారు? నమస్తే మేడం, మహా న్యూస్ వీక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే అండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ఎదురు చూస్తుంది. ఎందుకంటే భారతదేశం ఒక ఫెడరల్ సిస్టమ్, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఉన్న సిస్టమ్. ఒక కేంద్రం ఏడాదికి ఒకసారి పెట్టి బడ్జెట్లో ఏ రాష్ట్రానికి ఏం వస్తుంది, ఏం ఆదుకుంటారు, ఏమేమి కోరికలు తీరుస్తారని చెప్పేసి అన్ని రాష్ట్రాలు ఎదురు చూస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఎదురు చూస్తుంది. మాకేంటంటే మీరు అన్నట్టుగా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లక్ష్యమే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమే. ఈ అమరావతి, పోలవరం అనే రెండు అంశాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ తనకు తానుగా ఊహించుకున్నది కాదు. రాజధాని లేకుండా చేస్తేనేమో అమరావతి నిర్మాణం యొక్క ఆవశ్యకత ఏర్పడింది. విభజన చట్టం ద్వారానేమో పోలవరం వచ్చింది. ఎందుకంటే సాగునీళ్ళ పంపకం అంతా కూడా తెలంగాణకు పోవడంతో పోలవరం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా తయారైంది. గత 10 ఏళ్లుగా అంటే విభజన చట్టం జరిగిన తర్వాత కూడా 10 ఏళ్లుగా అమరావతి, పోలవరం కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా రాష్ట్రపతి నిన్న తన ప్రసంగంలో పోలవరానికి సంబంధించిన నిధులను కేటాయిస్తామనే మాట చెప్పారు. కాబట్టి ఈ బడ్జెట్ లోనే సరే పూర్తి స్థాయిలో పోలవరానికి నిధులు కేటాయింపు జరుగుతుందని ఎదురు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పైగా కేంద్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యమై ఉంది. కాబట్టి ఇప్పటికైనా అమరావతికి, పోలవరానికి సంబంధించిన మా చెరలు లేదంటే కష్టాలు తొలుగుతీయని ఒక ఆశాభావంతో ఉన్నాం. నిజానికి చెప్పాలి అని అనుకుంటే పోలవరం ఇంత కాలాతీతం అవటానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వాలది కాదండి. ఎందుకంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, దానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత జాతీయ ప్రాజెక్ట్ అది, విభజన చట్టంలోని ప్రాజెక్ట్ అది. దానికి నిధులు పూర్తిగా 100% ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. అది విభజన చట్టంలో ఆనాటి విభజన కేంద్ర ప్రభుత్వం పెట్టిన అంశం. అది దాని పట్ల కాలాతీతం అయ్యింది. గత గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 72% ప్రాజెక్టు పనులను పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతినే పరిస్థితి తెచ్చారు. మళ్ళీ డయాఫ్రమ్ వాల్ని నిపుణుల చేత పరీక్షించి ఎంత నష్టం జరిగింది, మళ్ళీ ఎలా నిర్మించాలని చెప్పి రెడ్డొచ్చి మొదలుపెట్టన్న సామెతలో పోలవరం ఒక కాలాతీతమైన సమస్యగా మారింది. దాని మూలాన ఏమవుతుందంటే వ్యయం పెరుగుతుంది. ఎప్పుడు కూడా నిర్మాణాలు కనుక కాలాతీతం అయితే ఖర్చు పెరుగుతాయి. ఈ ఖర్చు తిరిగి మళ్ళీ ప్రభుత్వాల మీద భారంగా మారుతాయి. అలా పోలవరానికి సంబంధించిన ఇబ్బందిని కేంద్ర ప్రభుత్వం కలుగు చేసింది. మరి ఇప్పటికైనా సరే ఆ పోలవరానికి పరిష్కారానికి కేంద్రమే ఫుల్ స్టాప్ పెట్టాలి.
అలాగనే అమరావతికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన సొంత నిధులైతే ఇవ్వలేదు. గత గవర్నమెంట్ అప్పుడు 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పుడేదో హడ్కో నిధులు, ప్రపంచ బ్యాంకు నిధులు ఇలా అప్పులు తెచ్చుకుంటూ అమరావతి నిర్మాణాలను పూర్తి చేస్తున్నామే తప్ప కేంద్ర ప్రభుత్వం సొంత నిధులు అయితే ఇవ్వలేదు మేడం. సొంత నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని కాబట్టి ఆ రాజధానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. ఎందుకంటే ఒక రాజధాని కోల్పోవడం అంటే రాష్ట్రం దాదాపుగా ఆర్థిక మూలాలను కోల్పోవడం అనే అర్థం. అవును, తిరిగి ఆర్థిక మూలాలను సంపాదించుకోవాలంటే రాజధాని నిర్మాణం కావాల్సిందే. ఏ రాష్ట్రానికైతే రాజధాని సమృద్ధిగా ఉంటుందో ఆ రాష్ట్రానికే పెట్టుబడులు వస్తాయి, ఆ రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ రాష్ట్రంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అది మనం చూస్తున్నాం. ఈ రోజున తెలంగాణ వంక చూస్తున్నారంటే హైదరాబాద్ ఉంది కాబట్టి, చెన్నై వంక, మద్రాసు వంక, తమిళనాడు వంక చూస్తున్నారంటే చెన్నై ఉంది కాబట్టి, కర్ణాటక వంక చూస్తున్నారంటే బెంగళూరు ఉంది కాబట్టి, అలాగనే రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ అమరావతి, పోలవరం ఆంధ్రప్రదేశ్కు 2 కళ్ళు. ఈ 2 కళ్ళను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. రైట్ సార్. సాహిబ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో రాష్ట్రపతి గారు ప్రసంగంలో చెప్పిన విధంగా ఇంకా పోలవరం పరుగులు పెడుతుందని చెప్పి అనుకోవచ్చా? గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిర్మాణ వ్యయంగా కూడా పెరిగిపోయింది. ఇప్పుడు బాలగౌటే గారు చెప్పినట్లు ఒక బడ్జెట్ అనుకుంటే బడ్జెట్ దానికి డబుల్ అయిపోయింది. సో నిర్మాణ వ్యయం పెరగడం వల్ల కేంద్రం మీద కూడా భారం పడుతూ ఉంది కదా. అవునండి. తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ బాలకోటయ్య గారికి, మహానుస్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. బాలకోటయ్య గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు పోలవరానికి సంబంధించి, అమరావతికి సంబంధించి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే విభజించిన తర్వాత అధికారంలోకి వచ్చి 2014-19 మధ్య కాలంలో త్రాగునీటి ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఆ రోజున్నటువంటి హామీల్లో భాగమైనటువంటి కేంద్ర ప్రాజెక్టు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపట్టింది. కేంద్రం వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ మానిటరింగ్ చేసి ఇమ్మన్నారు. ఎందుకు ఈ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే, అప్పటికే భారతదేశంలో దాదాపు ఒక 9 ప్రాజెక్టులు ఉన్నాయండి, జాతీయ ప్రాజెక్టులు. అవి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం బైఫ్రికేషన్ అయినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలంటే పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలనేది ఆ రోజు ఉన్నటువంటి నభ్యంతర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. దానిలో భాగంగానే 9 మండలాలు, ముప్పు మండలాలని పక్క రాష్ట్రానికి బదిలీ చేసినప్పుడు కూడా లేదు ఆ 9 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపితే మాత్రమే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని మంకు పట్టి కూర్చున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ త్రాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల మీద ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉందండి. ఏ అయితే ఆ గ్రామాలకు వెళ్ళి అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చాలా కష్టం. దీంతో పాటు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ పోలవరాన్ని 72.5% కి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారనే మాట వాస్తవం. కానీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్షల నేపథ్యంలో తన రాజకీయ స్వలాభం కోసం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేశారనే మాట ఈ రాష్ట్రంలోనే కాదండి, దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలుసు. నేనేమంటానంటే, ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ముందరికి తీసుకెళ్లాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంతోనే రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఏదైతే గుత్తేదారులు ఉన్నారో కాంట్రాక్టర్స్ ని రివర్స్ టెండరింగ్ ద్వారా వాళ్ళని తీసేశారు. దానివల్ల ప్రాజెక్టు కొత్తగా వచ్చినటువంటి మెగా వాళ్ళకి అర్థం కాల. అప్పుడు దాకా పనిచేసింది వేరు, వీళ్ళు కొత్తగా వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో ఏ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఏంటి ఆ మ్యాపింగ్ ఏంటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో దీనికి తోడుగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల ఈ ప్రాజెక్ట్ నిర్వీర్యం అయిపోయిందనే మాట వాస్తవం. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే అండి, ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, మొత్తం కూడా వ్యవసాయమే ప్రధానం అండి ఇక్కడ మనకి. ఇక్కడ తాగునీటి ప్రాజెక్టులు మంచిగా ఉంటే మాత్రమే అభివృద్ధి చెందగలం. మీకు అందుకనే చంద్రబాబు నాయుడు గారు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా నేను నదులను అనుసంధానం చేస్తాననే మాట చాలా సందర్భాల్లో వాడారు. ఇప్పుడు మీరు చూడండి అండి, హంద్రినీవా సుజా 70 ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. అదే విధంగా గోదావరి ప్రాజెక్టు కావచ్చు, గోదావరి ఆనకట్టకు సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు. దీంతో పాటు మరి ఏదైతే రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి సందర్భంలో కూడా రైతులు బాగుండాలని చెప్పి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకెళ్లారండి. అప్పుడు కూడా అపహాస్యం చేసి ఆయన నవ్వారు. కాబట్టే
మాకు ప్రధానంగా ఏంటంటే కేంద్రంతో వాళ్ళని మెప్పించి దాదాపు 12,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు. నిన్న ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు ఆమె కీలకమైనటువంటి ప్రసంగం చేస్తూ పోలవరాన్ని కూడా ప్రస్తావించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఆ సంకేతాలు తీసుకెళ్లారు. మేము ఎన్డీఏ పార్టీతో కలిసి కూటమి ప్రభుత్వం అవకాశం వచ్చినప్పుడల్లా మా ఎంపీల చేత ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ ఉన్నామండి. ఒక పక్కన ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు. ప్రధానంగా మీరు ఎడ్యుకేషన్ విషయంలో కూడా చూడండి, కేంద్రం నుంచి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావటం, ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ ని మంగళగిరిలో పెట్టడం. గత ప్రభుత్వం అసలు ఎయిమ్స్ కి వాటర్ ఇయటానికి కూడా వాళ్ళకి మనసప్పల అంటే నిర్వీర్యం చేయటం అండి. కాబట్టి ఇక్కడ ఈ రోజు బడ్జెట్ ప్రసంగం, నిన్న ద్రౌపది ముర్ము గారు బడ్జెట్ ప్రసంగంలో కీలకంగా ఆంధ్రప్రదేశ్ కి మేము అండగా ఉంటాము, ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరగబోతుందని ఒక శుభసూచకమైనటువంటి సంకేతాలు ఇయటం మనందరికీ కూడా సుపరిణామం. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఈ రోజు ఎనిమిదోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారండి. దీంట్లో మౌలిక వస్తువులు, అదేవిధంగా కొత్త సంస్కరణలు తీసుకురావటం, స్కిల్ డెవలప్మెంట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పేదవాళ్ళకు సంబంధించి ఏ విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాని మీద కూడా ఈ బడ్జెట్ లో కీలకమైనటువంటి అంశాలు వెలువడబోతున్నాయని చెప్పి కొన్ని ప్రధాన పత్రికల్లో రాశారు. దీంతో ప్రధానంగా చూసుకుంటే ఈ పోలవరానికి సంబంధించినటువంటి అంశం ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ లాంటిదండి. దీంతో పాటు అమరావతి, ఈ రెండు కూడా త్వరితగతిన పూర్తయితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయి. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టులో అది ఒక ఆ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించే దశలోనే మరి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుకుపోయింది. 440 కోట్లు నీటిలో పోశారు. ఇప్పుడు 990 కోట్లు కూడా డయాఫ్రమ్ వాళ్ళకి ఇచ్చారు. అది త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఈ రోజు కేంద్రం నుంచి కొంతమంది అధికారులు, అదేవిధంగా విదేశాల నుంచి నిపుణులు వచ్చేసి బామర్ కంపెనీ వాళ్ళతో, ఆ ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో ఈ రోజు మీరు ఏ మిషనరీ వాడుతున్నారు, మీరు ఏ మెటీరియల్ వాడుతున్నారు అనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతున్నది ప్రధానమైనటువంటి వార్త అండి. కాబట్టి రాష్ట్రం బాగుండాలంటే పాలకుల యొక్క ఆలోచన విధానం బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన విజన్ 2047 అంటారు. విజన్ 2020లో భాగంగా చాలా ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. విజన్ 2047 లో భాగంగా ఏంటంటే రైతులు బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బాగుండాలనే ఉద్దేశంతో ప్రధానంగా 3 రోజుల క్రితం మా ఎంపీలతో డిస్కషన్ జరిగిందండి. ఆ డిస్కషన్ లో కూడా కేంద్రం నుంచి మనం ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి, కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పియాలి, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి కేంద్రానికి చెప్పమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎంపీలు కూడా దానికి సానుకూలంగా కొన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఇక్కడ మాకు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏమైనా చేస్తాము. దానిలో భాగంగానే ఇప్పుడు మీరు ఈ పోలవరమే కాదండి, కేంద్రం నుంచి మాకు రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి, వాటి మీద డిస్కషన్. ప్రధానంగా అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను మరుగున పడేయటం వల్ల రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కానీ మీరు ఈ ప్రాజెక్టులే కాదండి, ప్రతి ప్రాజెక్ట్ కూడా గతంలో 2014-19 మధ్య కాలంలో ఏదైతే అమరావతి నిర్మాణాల దగ్గర నుంచి పోలవరం దాకా మేము ఏది కేంద్రాన్ని అడిగినా కానీ ఆ రోజు ఉన్నటువంటి వైకాపా పార్టీ వాళ్ళు లెటర్లు రాసేవాళ్ళు అండి కేంద్రానికి, మీరు పోలవరానికి డబ్బులు ఇవ్వద్దు, అదే విధంగా అమరావతికి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం నేను చెబుతున్నానండి. ప్రజలకు అమరావతికి నిధులు ఇవ్వద్దని చెప్పి ప్రపంచ బ్యాంకుకి రాసిన వాళ్ళు కేంద్రానికి రాయడం ఎంత లెక్కండి? అవునండి, నేను అనేది ఏంటంటే రాజకీయ కక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అందుకనే 151 సీట్లు వచ్చినటువంటి గతంలో 11 సీట్లు పడిపోయారు. మేమేమంటే ప్రజలకు మంచి జరగాలండి, ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళాలి. నిన్న చూడండి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, దేశంలోనే మొట్టమొదటిగా తీసుకురావటం. దాంట్లో ఒక 137 విభాగాలకు సంబంధించి ఇంట్లో కూర్చొని మనం మెసేజ్ పెడితే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ లిస్ట్ కావచ్చు, దీంతో పాటు ప్రధానంగా ఏదైతే ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేయడానికి నిన్న ఒక మిత్రుడు చెబుతున్నాడండి, ఏమండి నేను హైదరాబాద్ లో ఉంటానండి, నేను అసలు ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నర్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి నేను మెసేజ్ ఇస్తే లేదు లేదయా నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు, నీ కాంటాక్ట్స్ మొత్తం కూడా హైదరాబాద్ లో ఉండి నువ్వు తెలంగాణ వ్యక్తివి అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చిన అటువంటి మాటలు. అంటే ఏ విధంగా సంస్కరణలు తీసుకొస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. మాకు ఒకటేనండి, ఉమ్మడి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒకటే, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన అవ్వాలి, ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, సూపర్ 6 హామీల్లో భాగంగా మేము ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలి,
మీరు చూడొచ్చండి. ఈ మధ్యకాలంలో మా అపోజిషన్ లో ఉన్నటువంటి వైకాపా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చంద్రబాబు గారు గతంలో ఎఫ్ఆర్బిఎం ఇష్యూలు కావచ్చు, దాంతో పాటు గతంలో అప్పుల విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో చెబుతున్నారు మీరు సూపర్ 6 ఇయలేరు అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. Yes. కాబట్టి ఒక అబద్ధాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు తగతలాడుతూ ఉంటారు. ఈ 10 సంవత్సరాల కాలంలో వైకాపా పార్టీ చేసినటువంటి అంశం అదే. కాబట్టి ప్రజలకు కూడా మేము ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ కావచ్చండి, అమరావతి నిర్మాణం కావచ్చండి, దీంతో పాటు దాదాపు ఇప్పటికి 6,90,000 కోట్ల మేము నిధులు తీసుకొచ్చామండి. దీంతో ఏంటంటే 2,75,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. దీంతో ప్రధానంగా చూడండి అమరావతి, పోలవరం, దీంతో పాటు మౌలిక వస్తువులు. మీరు ఏదైతే ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్లు కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్లు కావచ్చు, మౌలిక వస్తువుల్లో భాగంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అవన్నీ తీసుకురాలేకపోయింది. నేను చిన్న ఎగ్జాంపుల్ చూస్తానండి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు గతంలో నిధులు వస్తే ఆ నిధులు పంచాయతీ సర్పంచ్కి తెలిసేది కాదు. నెక్స్ట్ డే వాళ్ళని విత్డ్రా చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు డైరెక్ట్ గా పంచాయతీలకు వెళ్తున్నాయి. పంచాయతీలో మౌలిక వస్తువులు కల్పిస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సుభిక్షమైనటువంటి మార్గంలో ఒక ఉపాధి అవకాశం దిశగా అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్లాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం అండి. రైట్, ఓకే సార్. బాలకోటి గారు, అసలు పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్ట్. అలాంటిది గత ప్రభుత్వము ఈ ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యంగా వదిలేసింది. కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది కేంద్రము? అక్కడున్న నిర్వాసితులకు కూడా నిధులు అనేది విడుదల చేయకుండానే ఆపివేసింది కదా. దీన్ని అసలు ఎలా చూడాలి మనం? మేడం గారు, వెనకడికి ఎవడో వాడే తుమ్మి వాడే జీవించుకున్నాడంట. పోలవరం నిర్లక్ష్యం అవటానికి కారణం ఎవరండి? అమరావతిని అలా సర్వనాశనం అవటానికి కారణం ఎవరండి? కేంద్ర ప్రభుత్వం కాదండి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదండి. అది ఎందుకు అంట్లా నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది? వరాలు కేంద్రానివే కదండి. జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని నాశనం చేస్తుంటే చెప్పాల్సిన బాధ్యత, గదమాయించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదండి. 3 రాజధానులని అమరావతి మీద కత్తి దూసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత, గదవాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల పట్ల తల్లి ప్రేమని, కొన్ని రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమని చూపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈ కష్టాలు. కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కుల కోసం పోరాడాలి. అవి మా హక్కులు. రాజకీయ మైత్రి బంధం వేరు, ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మంది ప్రజలకు వచ్చే హక్కులు వేరు. పోలవరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలది, రాజకీయ పార్టీది కాదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలది, రాజకీయ పార్టీలది కాదు. ఇలా అర్థం చేసుకొని కేంద్రంతో కొంత ఇచ్చిపుచ్చుకునే దూరంలో కానీ, డిమాండ్ చేసే దూరంలో కానీ రాష్ట్రాలు ఉండాలి. ఇది ఫెడరల్ సిస్టమ్. రాష్ట్రాలు కనుక గట్టిగా మాట్లాడకపోతే కేంద్రం ఉండి చేపిస్తుంది. 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఏం చేసింది అని ప్రశ్నించుకుంటే సున్నానే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు. ఈ బడ్జెట్ సందర్భంగానే సరే పోలవరానికి పూర్తి నిధులు ఇవ్వాలి. నేను అమరావతికే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని మాట్లాడుతున్నా. మేము అప్పులు తెచ్చుకొని నిర్మాణాలు చేసుకోవటమే కాదు, ఈ రాష్ట్రం జిఎస్టీ కడుతుంది, ఈ రాష్ట్రం పన్నులు కడుతుంది, ఈ రాష్ట్రం విభజింపబడింది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అందుకని నాయకుడి యొక్క రాజకీయ విజన్లు వేరు, రాష్ట్రాలను అభివృద్ధి పదవులో చూడటం వేరు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలో తయారైంది. అది ఎవరికీ అర్థం కాదు. నచ్చినోడికేమో ఆకుల్లో పెడుతున్నారు, నచ్చినోడికేమో మరో చోట పెడుతున్నారు. ఇదంతా మనం చూస్తున్నదే. నిజానికి మనలో మాట్లాడుకుంటే పోలవరానికి ఆ గతి ఎందుకు పట్టిందంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తీసేసుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నుంచి. కేంద్రం నిర్మాణం వాళ్ళు చేయొచ్చు కదా. ఇప్పుడు చేతగాని ముఖ్యమంత్రులు పోలవరాన్ని పండబెడితే ఎండబెడితే అది జాతీయ ప్రాజెక్టు కదా, నువ్వే నిర్మించు. కావాల్సిన విభజన చట్టంలో హామీ. అమరావతి మీద కూడా అన్ని దుష్ప్రచారాలు చేస్తే కేంద్రం మిన్నకుంది. ఎన్నికలు వచ్చిన తర్వాత తిరిగి ప్లేట్ మార్చుకుంది, కూటమిలో చేరింది, తిరిగి ఈ రోజున గవర్నమెంట్లోకి వచ్చారు. అందుకని కేంద్రం చూడాలండి రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూడాలి. ఇప్పుడు కేంద్రంలో కూడా అమరావతికి, పోలవరానికి, ఇతర అన్ని అంశాలకు సంబంధించిన నిధులను పెట్టాలి కేంద్ర ప్రభుత్వం. పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరండి.
కేంద్రం ఏం పెడుతుందో చూద్దాం. Yes, okay. రాష్ట్రపతి గారు ఆ మాట చెప్పారు కాబట్టి పోలవరానికి సంబంధించిన నిధులు పూర్తి స్థాయిలో పెడతారని అనుకుంటున్నాం. ఎంత పెడతారు, ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు, ఎలా ఇస్తారు చూద్దాం. చూద్దాం. మరికొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మేరకు నివేదికలు ఇచ్చాడు. పార్లమెంట్ మెంబర్లు కూడా మాట్లాడమని చెప్పాడు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు బడ్జెట్ లో. రైట్ సాహిబ్ గారు, చివరిగా ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు ఒకటండి, కేంద్రం ఈ రోజు ప్రవేశపెడుతున్నటువంటిది మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. Okay. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పిస్తారనేది మా యొక్క ఆశాభావం. ఎందుకంటే నిన్న ద్రౌపది ముర్ము గారు ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ని మేము పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. దాంతో పాటు అమరావతికి సంబంధించినటువంటి అంశాలు, అదే విధంగా మెట్రో రైలుకి సంబంధించినటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్ కి మౌలిక వస్తువుల్లో భాగంగా గతంలో మీరు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అవును. ఏదైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. ఎందుకని? మార్జిన్ ఫండ్ కట్టలేకపోవటం వల్ల. కాబట్టి మేము అవన్నీ ఆ నిధులన్నీ తీసుకొస్తామండి. ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో మా ఎంపీలు పూర్తిగా సన్నద్ధమయ్యి మా యొక్క విధానాన్ని కేంద్రానికి తెలియజేశారు. Right. ఈ రాష్ట్రంలో Okay. Thank you, ఉన్నటువంటి sir. అమరావతి, పోలవరం, దాంతో పాటు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకి ఒక మంచి ఉపాధి కల్పించాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా తల్ఫీ తీపిచ్చారేది మా ప్రధాన రైట్, లక్ష్యం. థ్యాంక్ యూ సాహిబ్ మాకు గారు. సాహిబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ బాలకోటి గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ మహా డిబేట్.